బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు పంపిస్తామని చెబుతున్న ఏజెంట్ల మోసాలు తగ్గటం లేదు. ఏజెంట్లు చేస్తున్న మోసాలతో యువత నడి రోడ్డున పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్కి చెందిన ఏజెంట్ మోసం చేయడంతో ఏపీకి చెందిన యువకులు నష్టపోయారు. దీంతో నందిపేట పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విదేశాలకు పంపిస్తానని తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఈస్ట్ గోదావరి అమలాపురంకి చెందిన యువకుడు ఆరోపించాడు. తిరిగి డబ్బులు అడగడానికి వెళ్తే హత్యాయత్నం చేశారని వాపోయారు. తమ పాస్పోర్ట్ సైతం లాగేసుకున్నారని మండిపడ్డారు. తమలాంటి బాధితులకు న్యాయం చేయాలని అంటున్న యువకునితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా నిరుద్యోగుల పాలిట మాత్రం శాపంగా మారుతుంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లేందుకు ఓ ఏజెంట్ను ఆశ్రయిస్తే ఆ ఏజెంట్ మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమలాపురంకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా ఐలాపూర్కు చెందిన ఓ ఏజెంటు మోసం చేసిన సంఘటన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఈ ఏజెంట్ మీకు ఎట్లా కలిశారు, ఎన్ని రూపాయలు ముట్ట చెప్పారు? నాకు బాంబేలో కలిశాడు. బాంబేలో అతనికి నేను పరిచయం అయ్యి ఇలాగా నా ద్వారా నా కుటుంబ ఫ్రెండ్స్ వాళ్ళకి 15 లక్షలు ఇచ్చి ఇలా 5 క్యాండిల్లు ఇచ్చాను. ఇరాక్ కంట్రీ కానీ కొన్ని కెనడా కంట్రీ కానీ పంపని చెప్పేసి అతను డబ్బులు తీసుకున్నాడు, కానీ మనిషిని ఇంతవరకు పంపలేదు. 4 సంవత్సరాలు అయిపోయింది, డబ్బులు ఇవ్వలేదు, మనిషి క్యాండిడేట్ వెళ్ళలేదు, పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. పాస్పోర్ట్ కొంతమంది ఇచ్చాడు, ఇంకా 2 ఉన్నాయి, పాస్పోర్ట్లు ఇంకా ఇవ్వలేదు. కొన్ని అమౌంట్లో కొంచెం నాకు ముట్టింది, కొంచెం ఇంకా అలాగా ముట్టినా కూడా చాలా లేట్ చేశాడు. వాళ్ళు దానికి వడ్డీలు పాపం వాళ్ళు కట్టుకున్నారు. కొన్ని నష్టపరంగా నేను కొంచెం భరించుకున్నాను. వాళ్ళకి కొంచెం అంటే వడ్డీలకు మధ్యలో ఇలాగా వాళ్ళకి రాకపోకలు కానీ ఇవన్నీ ఖర్చు కొంచెం మధ్యలో నేను పడ్డాను, నేను భరించుకున్నాను. అలాగా చాలా నష్టపోయారు వాళ్ళు. పాపం వాళ్ళు పరువు పోయింది, వాళ్ళు నష్టపోయారు. ఇంటికి తల ఎత్తుకోలేకుండా చేశాడు. 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి పెట్టుకుని వాళ్ళు బయటికి వెళ్దామని చూసుకుంటే పనిలో పెట్టకుండా, జాబ్లో పెట్టకుండా, పాస్పోర్ట్ ఇవ్వకుండా, ఇంటికి పోనీయకుండా చిత్రహింసలు చేశాడు. అలా డబ్బులు ఇవ్వడానికని నేను వెళ్తే ఇంతకుముందు ఒకసారి అత్యాచారం చేశాడు, కానీ అప్పుడు నేను 100 డైలు కొట్టాను, తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్లో వార్నింగ్ అయింది, కానీ అది దాని కాకుండా మళ్ళీ మొన్న డబ్బుల కోసం నేను ఇంటికి వెళ్తే నన్ను కొట్టేసి నా గొంతు పిసికేసి నా పేపర్ మీద బలవంతంగా వాళ్ళు మ్యాటర్ రాయేసి ఏమీ లావాదేవీలు లేవని, నాకు ముట్టేసిందని చెప్పేసి బలవంతంగా నాతో సంతకం పెట్టారు. నేను అక్కడ సంతకం పెట్టిన వాళ్ళు దేనికి వల్ల అయితే నా ప్రాణానికి నేను కాపాడుకుంటాను, నాతో పాటు వచ్చిన నా సహోదరుని ప్రాణం కూడా కాపాడాలని నేను అలా బయటకు వచ్చి నేను నందిపేట పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టి ఇక నేను మీడియా వాళ్ళని ప్రెస్ మీటింగ్కి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నాను అన్ని మీడియాలకి. దానికోసం నాకు కొంచెం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను, న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ఏం జరిగింది, నువ్వు ఉపాధి నిమిత్తం ఎక్కడికి వెళ్దామని, ఎన్ని డబ్బులు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? నేను మా బ్రదర్ ద్వారాగా నేను వెళ్దామని చెప్పేసి రాకేష్ అన్న వెతికి కట్టామండి శ్యామ్కి. అయితే 90,000 కట్టానండి. నేను ఇంటి ల్యాండ్ మీద తీసుకున్నాను 1,00,000 రూపాయలు. 90,000 కట్టి 10,000 ఖర్చులకు ఉంటాయని చెప్పేసి పెట్టుకున్నానండి. నన్ను 3 నెలల వీజా మీద దుబాయ్ పంపించారండి. దుబాయ్ పంపించిన తర్వాత అక్కడ పనిలో పెట్టకుండా 4 రోజులు పెడతాను, 5 రోజులు పెడతానని చెప్పేసి అలాగా 2 నెలలు గడిపారండి. గడిపిన తర్వాత ఏంటి ఇంకా పనిలో పెట్టలేదని చెప్పేసి గట్టిగా అడిగితే ఇంకా దొరకలేదని చెప్పేసి అలా ఉంచి నన్ను ఇక్కడ నిన్ను ఇరాక్ వెళ్ళాలని చెప్పేసి పంపిస్తాను, డబ్బులు 3 లక్షలు చూసుకొని చెప్పేసి అంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవని చెప్పేసి అంటే నీకు ఇక్కడ పని చేసిన తర్వాత 45 రోజులు ప్రాసెస్ అవుతుంది, 45 రోజులు పంపిస్తానని చెప్పేసి నన్ను అక్కడ ఉంచి వాడుకుని నా వీజా ఇస్తున్నారు. వీజా కూడా వేయకుండా వీజా అయిపోయిన తర్వాత నన్ను అలా 1 సంవత్సరం పాటు వాడుకుని మంది వస్తే మందిని చూసుకోవటం, వాళ్ళకి సామాన్లు అవి తీసుకొచ్చి ఇవ్వటం, అలాగే నన్ను యూజ్ చేసుకున్న డబ్బులు రూపాయి ఏమి ఇవ్వకుండా ఇంకా సంవత్సరం తర్వాత నన్ను వదిలేశారు. వాళ్ళు ఎంతమంది ఇంటికాంచి డబ్బులు రప్పించుకుని ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడనే అలాగా ఎవరినో ఆలయాలను పట్టుకుని వాళ్ళ దగ్గర ఉండి సంవత్సరం పాటు అలాగే ఉండి ఇంకా పంపిస్తే అక్కడే ఉండి అక్కడి నుంచి డైరెక్టర్ ఇరాక్ వెళ్ళిపోదు, కానీ ఫ్లైట్ ఉంటుంది అక్కడి నుంచి కెనడా పంపిస్తా, ఇజ్రాయెల్ పంపిస్తానని చెప్పేసి నా మాయకవులు చెప్పి నన్ను అక్కడే ఉంచారు. ఇంకో 2 సంవత్సరం నుంచి అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి ఇంకా అక్కడ ఉండలేక నేను అవుట్ పాస్ చేయించుకుని ఆన్లైన్ పట్టుకుని అవుట్ పాస్ ద్వారా బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాను తెలిసిన తర్వాత నన్ను కలిసి నా దగ్గర పాస్పోర్ట్ తీసుకుని నిన్ను కెనడాకి పంపిస్తానని చెప్పేసి టికెట్కి ఎంతో అవ్వదు, డబ్బులు ఎన్ని అవ్వవు, 30,000 అవుతాయి అంతే అని చెప్పేసి నా దగ్గర పాస్పోర్ట్ తీసుకుని పంపిస్తానండి. 1.5 సంవత్సరం అవుతుంది, ఇప్పుడు దాకా నన్ను ఎక్కడికి పంపించలేదు. పాస్పోర్ట్ అడుగుతుంటే పాస్పోర్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆఫీస్లో ఉందని చెప్పి చెప్తున్నారు. అక్కడ దుబాయ్లో కూడా అంతే, పాస్పోర్ట్లు తీసుకుని అక్కడ ఇక్కడ అని చెప్పేసి దగ్గర పెట్టుకునేవారు.
అప్పుడు కూడా అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది. పాస్పోర్ట్లు ఇచ్చేయమంటే ఇవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఉండలేక నేను ఇంకా ఏదైతే అదైతే అని చెప్పేసి నేను వచ్చి ఇలా చేద్దామని. ఎక్కడి నుంచి మీరు ఏ ఊరు? నాది కొమరగిరిపట్నం, అమలాపురం, ఈస్ట్ గోదావరి అండి. అమలాపురం దగ్గర కొమరగిరిపట్నం. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినావు ఏజెంట్కు? నేను 90,000 కట్టానండి. 90,000కి నేను 2 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాలు అక్కడ పని చేసుకుంటే కనీసం 4 లక్షలు 5 లక్షలు సంపాదించాను. ఆ 2 సంవత్సరాల డబ్బులు ఇమ్మని చెప్పేసి నా పాస్పోర్టు నా 2 లక్షలు అదే అక్కడ 2 సంవత్సరాలు చేసుకున్న డబ్బులు నా పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాను. ఎంతమంది ఉన్నారు ఇట్లా మీలే? చాలామంది ఉన్నారండి. వాళ్ళ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు దగ్గరగా నేను ఉండగానే దగ్గర 100 మంది వచ్చి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఏజెంట్ మోసాలకు నిరుద్యోగ యువత బలవుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఈ మార్పు మాత్రం రావడం లేదు. ఏజెంట్ల మోసాలకు నిరుద్యోగ యువత బలవుతున్న పరిస్థితి నెలకొంది. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏజెంటు చేసిన ఈ మోసానికి తమకు డబ్బులు ఇవ్వాలా, తిరిగి అదేవిధంగా పాస్పోర్ట్ కూడా తిరిగి ఇప్పించాలని కోరుతూ నందిపేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.